हाई फ्रेंड्स वेलकम टू यूएफजे ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అండ్ అదే విధంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సో చాలా మందికి కూడా డౌట్ ఉంది కనుక అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అండ్ మనకి యూఎఫ్జే యాప్ లో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 10% డిస్కౌంట్ తోటి ప్రతి కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉండడం జరిగింది మీకు ఆల్రెడీ అది కోర్స్ ఓపెన్ చేశాక మీకు అక్కడ బై చేసే ముందే మీకు అక్కడ కూపన్ కోడ్ అనేది ఉంటుంది అక్కడ ఆల్మోస్ట్ మీరేం టైప్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీరైతే డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అవుతుంది అన్నట్టు సో 10% డిస్కౌంట్ అనేది 3 days అయితే ఇవ్వడం జరుగుతుంది యూజ్ చేసుకోండి ఆఫర్ అనేది చాలా బెటర్ అండ్ మనం ఇచ్చే కంటెంట్ అనేది అయితే 100% చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు మంచి కంటెంట్ అది అండ్ క్లాసెస్ తో పాటు చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ మరి ఎక్కడ లేని విధంగా మీరు ఇంతకుముందు ఆన్లైన్ క్లాసెస్ విసిగిపోయినా మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ని తీసుకొచ్చేటువంటి లైవ్ ఇంటరాక్టివ్స్ అండ్ అదేవిధంగా స్పెషల్ బ్యాచెస్ మ్యారథాన్ బ్యాచెస్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ సోల్జర్ బ్యాచెస్ ఇలా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో వీటన్నిటిలో కూడా మనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ లో చెప్తారు అర్థమయ్యే విధంగానే ఉంటుంది ప్రతిది కూడా ఎనీ టైం మీరైతే కాల్ చేయొచ్చు 7674924416 ఇక వెళ్తే మీరు ఆఫ్లైన్ కి రావాలనుకున్నా కానీ మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది మీకు దీనికి సంబంధించినప్పుడు ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఎస్జిడి బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మంచి డెసిషన్ తీసుకోండి వచ్చేసేయండి ఓకే ముందుగా మనకి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది కనుక ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ జీడీకి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కూడా మనకి టెక్నికల్ అండ్ అదేవిధంగా క్లర్క్ ఇవన్నీ కూడా అయితే అవుతుంది అవి కూడా అయిపోతాయి ఇంకా సో మనకి రిజల్ట్ వచ్చేసి ఇది అయిపోక ముందుకే చాలా మంది అడుగుతున్నారండి కట్ ఆఫ్ కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఇంత ముందుకి చెప్పాను 20 ఎబోవ్ వచ్చినా కానీ మీరు అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోమని చెప్పేసి క్లియర్ కదా సో మనకి రిజల్ట్ వచ్చేసిందనంటే ఈ మే ఎండింగ్ లోపల మీకైతే రిజల్ట్ అయితే ఇచ్చేస్తారన్నట్టు ఎందుకనంటే మన గతంలో చూసుకున్నటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్ పరంగానే మనకి అప్లికేషన్ డేట్స్ కానీ ఓకేనా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కానీ ఇవన్నీ కామన్ గా అలానే అన్నారు సో ఈసారి కూడా అదే సీక్వెల్ గా ఫాలో అవుతున్నారు అన్నట్టు ఓకేనా అదొకసారి మీరైతే దృష్టిలో పెట్టుకోండి సో అలానే చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే వైజాగ్ ఏఆర్ఓ గుంటూరు ఏఆర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓ లాగా మనకి డివైడ్ చేస్తూ ఇస్తున్నారు సో వైజాగ్ ఏఆర్ఓ గుంటూరు ఏఆర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓ కాకుండా మనకి ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉంది తర్వాతకి నర్సింగ్ అసిస్టెంట్ ఉంది కదా ఈ రెండు సపరేట్ గా పెడతారు అన్నట్టు అది మనకి చెన్నైలో పెడతారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ గా ఆల్ ఇండియా లెవెల్లో మనకి రిక్రూట్మెంట్ ర్యాలీస్ వచ్చేసి జూలై నుండి వీళ్ళైతే జనవరి వరకు అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఫిబ్లో మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇది ఒకసారి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వైజాగ్ ఏఆర్ఓ వచ్చేసి జూలై అండ్ ఆగస్ట్ లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది ఆ తర్వాత గుంటూరు ఏఆర్ఓ వచ్చేసి మనకి ఏంటంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది తర్వాత మన తెలంగాణ సికింద్రాబాద్ ఏఆర్ఓ వచ్చేసి మనకి ఏంటంటే సెప్టెంబర్ ఆగస్ట్ లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది ఈ డేట్ అంతా కూడా లాస్ట్ టైం ఉన్నటువంటి రికమెండ్ ని అది దృష్టిలో పెట్టుకొని అయితే చెప్పడం జరిగింది మేబీ చేంజెస్ అయితే కూడా కాస్ట్ అటు ఇటు అవ్వచ్చు కానీ అంతకంటే పెద్దగా చేంజెస్ అయితే అవ్వదు ఏంటి ఇంత తక్కువ టైం అంటే చెప్పలేదు లాస్ట్ టైం అయితే చాలా చాలా సఫర్ అయిపోయారు వైజాగ్ ఏఆర్ఓ వాళ్ళు అయితే తర్వాత గుంటూరు ఏఆర్ఓ వాళ్ళు కూడా కాస్త అంతే వైజాగ్ అయితే మరీ చాలా దగ్గర టైంలో వచ్చేసింది అన్నట్టు ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు రిజల్ట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే సడన్ గా ఇచ్చేసారు షెడ్యూల్ అనేది స్టన్ అయిపోయారు అందరూ సో కాబట్టి మీకేంటంటే మాక్సిమం ఇప్పుడు రన్నింగ్ చేయడానికి ఎంత అంటే 20 కరెక్ట్ చేశారు 50 క్వశ్చన్స్ కి 20 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అర్థమవుతుంది కదా ఇది దృష్టిలో పెట్టుకోండి ఇలా మనము వెళ్తుండాలన్నట్టు ఇది ఆర్మీకి సంబంధించినటువంటిది నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి స్పెషల్ గా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతకుముందు మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళు మనకి రన్నింగ్ కండక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఐటీబీపీ వాళ్ళు అయితే మనకి దీన్ని రన్నింగ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది సో ఎలా కండక్ట్ చేసినా ఏంటంటే కొంచెం అడ్వాన్స్ గా చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు మన ఈఎఫ్జే యాప్ స్టార్టింగ్ లో ఉన్న కంటెంట్ కి ఇప్పటికి ఎంత అప్గ్రేడ్ అయింది నెంబర్ 1 లో ఉంది ఇప్పుడు సో అలానే మనకి ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి ఏంటంటే రిస్క్ ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టేట్ కానిస్టేబుల్ లో ఎస్ఐ సంబంధించినటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు సెన్సార్స్ పెట్టారు చూసారా ఈసారి తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సెన్సార్స్ పెడుతుంటారు సో మన రౌండ్స్ వేసినప్పుడు ఎన్ని రౌండ్స్ అయ్యాయి 400 మీటర్ దాకా అనుకుంటే ఎన్ని రౌండ్స్ అయ్యాయని ఇలా ట్రాక్ వేస్తారు ఎందుకంటే రైల్వేలో కూడా మనకి ఆర్పిఎఫ్ కానీ కొన్ని ఆర్పిఎఫ్ యాంక్సిలరీ కానీ ఇవి పెట్టినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇలా రౌండ్ గా వెళ్తున్నప్పుడు మనం ఎన్ని రౌండ్స్ వెళ్ళాము అనేది దాని తగ్గట్టు వాళ్ళకైతే సెన్సార్ ద్వారా కౌంట్ అయ్యేది ఒక నెంబర్ ఇస్తారు మనకి ఇది బ్యాడ్జ్ లాగా ఇలా మనకి 2401 అలా నెంబర్ ఇస్తారు నెంబర్ స్కాన్ చేస్తుంది మనకి ఆటోమేటిక్ అక్కడ డేటా అనేది తీసుకుంటుంది అన్నట్టు అలా అడ్వాన్స్ లెవెల్లో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటిది కూడా
మనకైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు. సో మనకి ఒక దగ్గర ఉంటుంది 400 మీటర్స్ ట్రాక్ లో ఉందనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 400 కావచ్చు, 1 km కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అలా ట్రాక్ పైన ఒక దగ్గర పెడతారు, ఇంకా మనం రౌండ్స్ వేస్తూ వస్తాం అన్నట్టు. అలా ఉంటది అన్నట్టు. ఇది మీకు రోడ్డు పైన కండక్ట్ చేసుకోవచ్చు, అది లేదంటే గ్రౌండ్ పైన కండక్ట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఖచ్చితంగా ఇదే అని మనం మెన్షన్ చేయలేం, ఎందుకంటే రోడ్డే ఉండొచ్చు, ఇలా ఒక స్క్వేర్ షేప్ లో ఉండొచ్చు, రెక్టాంగులర్ షేప్ లో ఉండొచ్చు, ఒక దగ్గర పెడతారు పర్టికులర్ గా, మళ్ళీ రావచ్చు. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం రెండింటికి ఉండాలన్నట్టు. మనము దరిద్రానికి ఏంటంటే ఆ రోజు వర్షం వచ్చింది అనుకో, ఖచ్చితంగా రోడ్డు పైన పెడతారు. మన ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు SSCGDకి సంబంధించినటువంటి రన్నింగ్ అనేది బిగినర్స్ ఎలా చేయాలని చెప్పాను నేను ఒకసారి. అంటే మన వీక్ లో మనం కనుక 7 days ఉంటాయి కదా, 1 day రెస్ట్ తీసుకుంటాము, 6 days ఉంటాయి. 6 days లో 1 day ఖచ్చితంగా మనం అయితే రోడ్డు పైన ప్రాక్టీస్ చేయాలి, 1 day ఇసుకలో ప్రాక్టీస్ చేయాలని చెప్పడం జరిగింది నేను. గుర్తుందా మీకు? సో అలా అన్నట్టు రెడీగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ ఇంతవరకు మొత్తానికి ప్రాక్టీస్ లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ రోడ్ పైన చేస్తే నీకు పిక్కలు పట్టేస్తాయి, ఇలా పైకి మజిల్స్ అనేది చాలా టైట్ అయిపోతాయి రన్నింగ్ లో. సో అదన్నట్టు ఏది ఏమైనప్పటికీ కానీ షూతో మాత్రమే చేయాలి రోడ్ పైన. ఏది ఏమైనప్పటికీ ఏంటంటే మనకి SSCGDకి సంబంధించినటువంటిది అడ్వాన్స్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాయి. మరి ఇది ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతారు. వాస్తవానికి ఇప్పుడు అన్నటువంటిది ఏంటంటే మనకి ఇండియా లెవెల్ మొత్తం కూడా మనకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లలో కూడా ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఉన్నాయి. ఏంటంటే రన్నింగ్ అనేది అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే వాస్తవానికి SSGD సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఒక 1 week లో, విత్ ఇన్ 1 week లోనే మనకి స్కోర్ కార్డ్ రిలీజ్ చేసేస్తారు కావచ్చు. చేసిన తర్వాత మనకి మే ఎండింగ్ లో కానీ జూన్ 2nd week లో వరకు కూడా మనకైతే ఏదైతే ఫిజికల్ సంబంధించినటువంటి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆగస్ట్ లో నోటిఫికేషన్స్ ఉంది కనుక, సో ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 27 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా SSCGD సంబంధించింది, సెప్టెంబర్ 27 వరకు అలా ఉంది, మళ్ళీ వస్తుంది SSCGD. సో కాబట్టి ఏంటంటే ముందుగానే మీరు దీనికి బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి ఫిజికల్, ఇప్పుడున్న ఫిజికల్ కి మే ఎండింగ్, ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ 1st week అన్నాం, టైమే లేదు. నువ్వు వచ్చాక 20 days లో ఏం ప్రాక్టీస్ చేస్తావు, నువ్వు 5 km అంటే అంత ఆశమాష ఏం కాదు. ఇంకొక ఆయన అయితే రన్నింగే ప్రాక్టీస్ చేయలేదు. నేను చెప్తున్నాను ఏంటంటే ఒక పూట మార్నింగ్ వెళ్ళు, నష్టమేం కాదు. ఒక పూట వెళ్ళు, స్కోర్ కార్డ్ వచ్చాక 2 పూటలు వెళ్ళు. ఒక పూట వెళ్తే నీకు ఆరోగ్యానికి మంచిదే కదా, నువ్వే కదా హెల్దీగా ఉంటావు, నీకే కదా అలవాటు అవుతుంది. సడన్ గా వెళ్ళి చేయమంటే కష్టం కదా, వాళ్ళు సడన్ గా ఏం చేస్తావు నువ్వు? ఈ దరిద్రానికి ఫస్ట్ డేనే పడింది అనుకుందాం, ఫస్ట్ 2-3 days లో పడింది అనుకున్నాం, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? స్టార్ట్ అయిన నుంచి ఒక 20 days వరకు జరిగింది అనుకుంటే, అందులో ఫస్ట్ డే నీకు వస్తే నీ పోతుంది కదా, ఇంకా మళ్ళీ కొలాప్స్ అవుతుంది ఎన్ని రోజులు కష్టపడింది అంతా కూడా. కాబట్టి ఒక పూట మార్నింగ్ వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో, నీకు మంచిది. SSCGD సంబంధించినటువంటిది త్వరలో రన్నింగ్ ఉంది, ఆర్మీ జీడీకి సంబంధించినటువంటి త్వరలో రిజల్ట్ రన్నింగ్ కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి RPF కూడా ఫోకస్ చేయండి, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే తీసుకొస్తారు. మన స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఆన్లైన్ లో కోర్సు తీసుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు కనుక రన్నింగ్ లో కనుక ఫెయిల్ అయితే మళ్ళీ జాబ్ రావడం చాలా కష్టం. ఇదే ఛాన్స్, నెక్స్ట్ టైం కూడా అన్ని పోస్టులు ఉంటాయో లేదు చెప్పలేం, గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి ఈసారి మాత్రమే నీకు చాలా ఛాన్సెస్ ఉంది, అది మిస్ అయిపోతే కష్టం నాన్నగా. కాబట్టి అదొక్కటి దృష్టిలో పెట్టుకో, ఎవ్రీ టైం నువ్వు రిమెంబర్, గుర్తు పెట్టుకోవాలి, దాన్ని గుర్తు చేసుకుంటూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి కష్టపడు, కొద్ది రోజులే. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.